నేను ఈ ఐరా హాస్పిటల్కి ఫస్ట్ మా అక్కగారిని తీసుకొని వచ్చానండి. మా అక్కగారిని తీసుకొచ్చే టైంలో కూడా సార్ చెప్పారు ఏమని, చాలామంది చెప్పారు చాలా వరకు గ్యారంటీ లేదు, చెప్పలేము ఏం జరుగుద్ది అనేది అని చెప్పారు. చెప్పిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు ఫస్ట్ 5 డేస్లో రికవర్ అయింది ఖచ్చితంగా అని చెప్పారు. ఇదే మాట చెప్పారు డాక్టర్ గారు. చూపించగానే ఫస్ట్ 5 డేస్లో రికవర్ అవుద్ది, మీ అక్క మామూలుగానే ఇంటికి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. నాకు చాలామంది డాక్టర్లు ఏం చెప్పారంటే ఏమో గ్యారంటీ చెప్పలేమండి, అది ఇది ఏదో చాలా రకాలుగా చెప్పారు మాకు. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వగానే ఫస్ట్ 5 డేస్లో మీ అక్క రికవర్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు, కానీ కొద్ది రోజుల్లో మీరు సర్జరీ చేయించుకోవాలి, ఖచ్చితంగా సర్జరీ అయితే పడుద్ది. మేము చాలా దగ్గర తిరిగామండి, అన్ని హాస్పిటల్ తిరిగాము, హైదరాబాద్ స్టార్కి వెళ్ళాము, చూపించుకున్నాము, వచ్చాము. సార్ ఒకటే చెప్పారు, మీ హోమ్ టౌన్ బెస్ట్, మీరు సర్జరీ చేయించుకోవటానికి మీ హోమ్ టౌన్లో ఉంటే ఇక్కడ 3 months పడుతుంది, మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడానికి హోమ్ టౌన్లోనే చేయించుకోండి. మీరు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను అయితే మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఏ టైము, నేను రాత్రి 11 గంటలకు కూడా మెసేజ్ పెట్టిన రోజులు ఉంటాయి, సార్ మా పరిస్థితి ఇది ఏం చేయమంటారు, రేపు ఉదయాన్నే వచ్చేయండి, ఎర్లీగా వచ్చేసేయండి. రాగానే ఎక్కువ చేసేవాళ్ళు, ఇంజక్షన్ చేసేవాళ్ళు. మా కోసం 11 గంటల దాకా హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ గారు. ఒక పేషెంట్ కోసం డాక్టర్ గారు వెయిట్ చేయడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. 11 గంటల దాకా డాక్టర్ గారు వెయిట్ చేశారు, మా కోసం చూశారు, మందులు ఇచ్చారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కామను, మళ్ళీ బాగలేదు, తీసుకొని వచ్చాం. తీసుకురాగానే మళ్ళీ ఓకే, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ నేను మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలా ఏం లేదు. చాలామంది డాక్టర్లు ఏంటంటే ఒకరోజు చూస్తే రెండో రోజు వెళ్ళంగానే వీళ్ళు రోజు వస్తున్నారు ఏంది వీళ్ళతో న్యూసెన్స్ మనకి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయనకు అలాంటిది ఏమీ ఉండదండి, చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అన్నానంటే ఆయన ఎంత ఓర్పు అంటే ఎర్లీ మార్నింగ్ డాక్టర్ గారు మనం ఇక్కడ మా అక్కయ్యకి 2వ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించింది. ఫస్ట్ టైం మనం ఇక్కడ గుంటూరు కార్మూర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర చేయించాము, సెకండ్ టైం మనం ఆదిత్య హాస్పిటల్లో చేయించాము. డాక్టర్ గారు మనం రికమెండ్ చేసిన డాక్టర్ గారే, అక్కడ ఆయనే చూశాడు, ఆయనే సర్జరీ చేపిస్తానన్నాడు, తీసుకెళ్ళాడు, జాయిన్ చేయించారు. మొత్తం A to Z డాక్టర్ గారు. నేను హాస్పిటల్కి సర్జరీకి తీసుకెళ్ళిన 5 నిమిషాల్లో నేను ఫస్ట్ కాల్ చేసిన డాక్టర్ గారికి, సార్ సర్జరీకి తీసుకెళ్లారు, నాకు చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఫోన్ చేశానండి నేను డాక్టర్ గారికి, చేస్తే మీకేం ఇబ్బంది లేదు, నేను ఈవినింగ్ లోపు వస్తాను మీ దగ్గరికి అంటే, డాక్టర్ గారు అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నారు అప్పుడు. అంటే డాక్టర్ గారు వచ్చేది మెడిసిన్ సైడ్, సర్జరీ చేయాలి, వేరే డాక్టర్ని మనకి కన్సల్టేషన్ ఇప్పించారు, అన్నీ మాట్లాడారు. ఆ రోజు సార్ అనుకోకుండా అవుట్ ఆఫ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ 3 గంటలకి గుంటూరు రాగానే, మరి ఆయన హాస్పిటల్కి వెళ్ళారో లేదు కానీ ముందు మన దగ్గరికి వచ్చారండి. ఫస్ట్ మా పేషెంట్ దగ్గరికి వచ్చి చూశారు, రోజు జనరల్ చెకప్ ఆయన వచ్చేవాడు డైలీ. ఆయనకి పని లేదు, మామూలుగా యాక్చువల్లీ మనం సర్జన్కి అప్పు చెప్పారంటే ఆయనకు అవసరం లేదు, రోజు చూడాల్సిన పనే లేదు. కానీ డైలీ ఓపీకి వచ్చినప్పుడల్లా ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చి చూసేవాళ్ళు. మా అక్కకి 100% ఈరోజు రికవర్ అయింది, వచ్చేది ఈరోజు, కానీ ఎక్కువసేపు కూర్చోలేదని రాలేకపోయింది. ఆమె తరపున నేను వచ్చాను. మా అక్క చాలా 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 బాగుంది, ఫుల్ హ్యాపీ. మా కుటుంబం ఇంత బాగుంది ఈరోజు హ్యాపీగా మూమెంట్లో ఇక్కడ ఉన్నామంటే ఆగిఫ్ సార్ ఉండబట్టి మా అక్క 100% రికవర్ అయింది. థ్యాంక్ యూ ఆగిఫ్ సార్.